Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. జూన్ 14కి సంబంధించినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే న్యాయ వ్యవస్థలో విడ్డూరం ఎవరిది? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 19వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి 15 వచనాలు చదువుకుందాం. ఇక సందర్భం తెలిసిందే కదా మనకి. ఇశ్రాయేలీలు కానాన్ దేశంలో ప్రవేశించబోయే ముందు మోషే చెప్తున్నటువంటి రెండవ తరానికి రెండవసారి చెప్తున్నటువంటి విషయాలు. మొదటిసారి ధర్మశాస్త్రాన్ని చెప్పినప్పుడు మరలా దీన్ని అప్పుడు చెప్పాడు, వాళ్ళ పరిస్థితి అర్థమైంది. ఇప్పుడు రెండవసారి చెప్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళతో ఆయన పోడు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ముందుకెళ్తారు. అప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు మనం ధర్మశాస్త్రం గురించి చెప్పుకున్నప్పుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మనకి వర్తించదు. అయితే 39 గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాలు మనకి సాదృశ్యాలుగా, ఎగ్జాంపుల్స్గా, ప్రభావవంతమైనటువంటి ఎగ్జాంపుల్స్గా మనకు ఉండటమే కాదు, ఎగ్జాంపుల్గా ఉండాలి అని ఆ ఉద్దేశంతో వ్రాయబడినవని గ్రహించాలి. కాబట్టి చదువుకుంటున్నాం, ఏది అవలంబించుకోవాలి, ఏది అవలంబించుకోకూడదు అనేటువంటిది మనం గ్రహించాలి. ఇప్పుడు చెప్పేటువంటి వాటివి ఏ విధంగా మన జీవితాలకు అన్వయించుకునేటటువంటి రీతిగా ఆ ఉద్దేశంతో దేవుడు మోషే ద్వారా ఈ విషయాలను చెప్పాడు. ఇశ్రాయేలీయులు వ్యక్తిగతంగా జీవించడమే కాదు, సమాజం కూడా జీవించాలి, న్యాయంగా జీవించాలి. సమాజంగా ఉండేటప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు న్యాయం తీర్చుకుంటే న్యాయం పూర్తిగా జీవించితేనే తప్ప సమాజంగా వాళ్ళు ఉండలేరు. కాబట్టి మనం సంఘంలో మనం జీవించినప్పుడు అవి వ్యక్తిగతంగా మనం అన్వయించుకోవటమే కాదు, కలిసి ఉండేటటువంటి రీతిలో మనం వాటిని అన్వయించుకోవాలి. వ్యక్తిగతంగా సులభంగా అన్వయించుకోవచ్చు. సమాజంగా ఉండేటప్పుడు అది యాడెడ్ ట్రబుల్స్ వస్తాయి, యాడెడ్ డైమెన్షన్లో ఉంటుంది, యాడెడ్ కష్టాలు ఉంటాయి. ఆ సందర్భంలో ఏ విధంగా మనం నీతి న్యాయాలతో సంఘంగా జీవించాలి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం గ్రహించాలి. ఇక్కడ న్యాయం గురించినటువంటి విషయం 19వ అధ్యాయం మొదటి 15 వచనాలు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుతున్నాడో ఆ దేశములను నీ దేవుడైన యెహోవా నాశనం చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో 3 పురములను వేరుపరచవలెను. తన ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశం యొక్క సరిహద్దులలో ఉన్న పురములను 3 భాగములు చేయవలెను. పారిపోయి బ్రతుకుగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టక
పగపట్టక పారబా పొరపాటున వాని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయువాని మనసు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని తెలుసుకొని వాని గొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములో ఒకదాని యందు జొచ్చి బ్రతుకును. అందుచేత తను 3 సంవత్సరములను నీకు ఏర్పరచుకొనవలనని 3 పురములను నీకు ఏర్పరచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురముల గాక మరి 3 పురములను ఏర్పరచుకునవలెను. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపపడకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుతున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను. ఒకడు తన పొరుగువాని యందు పగపట్టి వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దల మనుషులను పంపి అక్కడ నుండి వారిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వానిని అప్పగింపవలెను. వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయుల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే కానీ ఏ పాపమును గూర్చే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీద నేను 3 సాక్షుల మాట మీద నేను ప్రతి సంగతి స్థిరపరచబడును. ఇంకా కొన్ని వచనాలు కూడా చదువుతాను. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదం గల 2 మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుల మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్లయితే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. చాలు. ఇక్కడ మన న్యాయస్థానాల్లో ఉండేటువంటి ముఖ్యంగా పాశ్చాత్య న్యాయస్థానాల్లో ఉండేటువంటి నియమాలు విడ్డూరంగా ఉంటాయా, లేకపోతే మనం బైబిల్లో చదువుతున్నటువంటి నియమాలు అవి విడ్డూరంగా ఉంటాయా? అది ప్రశ్నగా మనం తలంచుదాం. ద్వితీయోపదేశ కాండము 19లోని న్యాయ పద్ధతి ప్రస్తుతము పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న న్యాయ పద్ధతికి దూరంగా ఉంటుంది, భేదంగా ఉంటుంది. ఈ వాక్య భాగములో ఉద్ఘాటించి చెప్పబడిన కొంత భాగమును మనలో చాలా వరకు అనుకూలంగా స్పందిస్తారు. చాలా వరకు ఇది బాగున్నదండి అని అంటారు. అంతగా రుజువులు లేనప్పుడు న్యాయస్థానం ఒకనిపై నేరము మోపకూడదు అనే దానిలో తప్పే ఉంది. అది మనకి అంగీకారంగా ఉండేటువంటి
విధి. ప్రస్తుత న్యాయ పరిశోధన సామగ్రి లేకముందు ఫొరెన్సిక్ టూల్స్ ఉంటాయి కదా, కళ్ళని ఫోటో తీస్తారు, మన చేతి వేళ్ళని ఫోటో తీస్తారు. ఇంకా అంతకుముందు ఏంటంటే పుట్టుమచ్చలు ఏమైనా ఉన్నాయండి అని అంటారు. ఇప్పుడు అట్టా కాదు, పుట్టుమచ్చలు కూడా ఆపరేషన్ చేసి చేస్తారేమో. మరి కళ్ళు, అందువలన కళ్ళు సరిగా కెమెరాకి కనిపించకుండా మరి గ్లాసెస్ పెట్టుకుంటారు. అంటే గ్లాసెస్ అంటే 2 రకాలు, గ్లాసెస్, స్పెక్టికల్స్ అంటే చూడటం అందంగా ఉండేటువంటి వాటిని, లేకపోతే మరి సూర్యుని యొక్క ఐవీ రేసు మనకి ఎఫెక్ట్ కాకుండా మరి ఐవీ రేస్ ఉండేటువంటి ఆ రిఫ్లెక్టివ్గా ఉండేటువంటి ఆ గ్లాసెస్ని స్పెక్టికల్స్ అంటారు అన్నమాట. గ్లాసెస్ అంటే మనం చూడటానికి అనుకూలంగా ఉండేటువంటి ఆ కరెక్షన్ చేసినటువంటి ఆ యొక్క సైట్కి సంబంధించినటువంటి వాటిని గ్లాసెస్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఫొరెన్సిక్ టూల్స్ గ్లాసులు తీయమంటారు. గ్లాసు తీసి నువ్వు కెమెరా ఇంకా చూడు అంటారు. మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కానీ, మరి ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు కానీ. అప్పుడు ఇవన్నీ, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు అవన్నీ లేవు. అలాంటి సమయాల్లో ఎవరు గతి? సాక్షులు గతి. చూసినటువంటి సాక్షులు. ఒక్కడు కాదు, 2-3 ఉంటే మంచిది. ఆ ఫొరెన్సిక్ టూల్స్ లేకముందు ఎక్కువ భాగము దీని అద్దము, అనేకుల సాక్ష్యము అవసరం. వేలి ముద్రలు సరిపోయినందున సాక్ష్యముల పరిధి ప్రస్తుతము పెరిగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఈ ఫొరెన్సిక్ ఈ టూల్స్ అన్నీ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమేమి సాక్షులు ఉండాలి? మనుషులు 2-3 ఉంటే అది కాదు, ఆ సాక్ష్యం ఇచ్చేటువంటి పరిధి పెరిగిపోయిందన్నమాట. రక్తం ఎలాంటి రకమైనటువంటి రక్తం? ఏ రక్తమా, బి రక్తమా, సి రక్తమా, ఓ రక్తమా, ఓ ప్లస్సా, ఓ నెగిటివా? ఓకే, ఇవన్నీ ఉంటాయి కదా. ఏ రక్తానికి సరిపోయింది ఆ డొనేషన్, ఏదైనా సర్జరీ అయినప్పుడు రక్తం కావాల్సి వస్తే దానికి సరిపోయినటువంటి రక్తం కావాలి కదా. కాబట్టి రక్త పరీక్ష చేసినప్పుడు ఇది వీడు కాదా అనేటువంటిది రక్తమే సాక్ష్యంగా ఉంటుంది. ఇవి మంచివని ఎక్కువ మంది తలస్తారు, కానీ రుజువులను తారుమారు చేసినట్లు అనేకమైన నివేదికలు వెలుస్తున్నవి. ఇప్పుడు ఈ ఫొరెన్సిక్ టూల్స్ కూడాను వాటిని కూడా తారుమారు చేస్తున్నారు. కొన్నిసార్లు డాక్టర్లే చేస్తారు, కొన్నిసార్లు మరి లాయర్సే చేస్తారు, కొన్నిసార్లు గిట్టినటువంటి వాళ్ళు డబ్బిచ్చి కోట్లు డబ్బులు ఇచ్చి దాన్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి వాక్య భాగము మనకు వర్తిస్తున్నదనుటలో సందేహమేమీ లేదు. ఈ వాక్య భాగం మనం చదువుతున్నటువంటి వాక్య భాగం అంటే ఫొరెన్సిక్ టూల్స్ లేకముందు మరి సాక్షులుగా 2-3 సాక్షులు ఉండాలి అనేటువంటి వాక్య భాగం దానికి మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ క్రొత్త ఫొరెన్సిక్ టూల్స్ని బట్టి మరి అంత తారుమారు చేస్తున్నారు కదా. కాబట్టి అవి కూడా డిపెండబుల్ కాదు. మరి డిపెండ్ అయినటువంటి సాక్ష్యం కావాలి. కాబట్టి ఆ దినాల్లో ఉన్నటువంటివి, ఆ దినాల్లో సాక్షులుగా ఉన్నటువంటివి ఇప్పుడు మనకు కూడా వర్తిస్తవి. మరలా చెప్పాలి అంటే ఫొరెన్సిక్ టూల్స్ని గందరగోళం చేస్తున్నారు కాబట్టి ఫొరెన్సిక్ టూల్స్ రాకముందున్నటువంటి నియమాలు మనకు వర్తిస్తాయి. కానీ ఈ అధ్యాయంలోని మిగిలిన భాగము మనకు ఒక విధంగా విచిత్రంగా
ఉంటుంది. విచిత్రంగా అంటే విడ్డూరంగా ఉంటుంది. విడ్డూరంగా అనేటువంటి మాట ఒకవేళ మంచిదేమో, విడ్డూరం అని పెడదాం. మిగిలినటువంటి విషయాలు అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి భాగం అది బాగా ఉండొచ్చు, సరే అనుకూలంగా ఉండొచ్చు. మరి మిగిలినటువంటి విషయాలు కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు. ఇది మనకి ఎట్లా వర్తిస్తే అండి, చాలా విచిత్రంగా ఉందే అని అనుకోవచ్చు. ఏంటి దానికి 3 కారణాలు దీనికి మనం చెప్పుకుందాం. ఎందుకు విడ్డూరంగా ఉంటుంది అంటే 3 కారణాలు. 1, జాగ్రత్తగా విచారించే న్యాయాధిపతులు కొందరు సాక్షులను అబద్ధీకులుగా ఎంచినప్పుడు అన్యాయంగా నేరస్తుడిని ఎంచిన వానిపై పడవలసిన జరిమానా అబద్ధ సాక్షిపై వేయవలెను. అన్యాయంగా ఎంచినప్పుడు, అది అన్యాయమని తెలిసినప్పుడు అప్పుడు ఏంటంటే అంతకుముందు ఏ జరిమానా అయితే అప్పుడు వేశారో అమాయకుడిని నేరస్తుడిగా ఎంచి ఏ శిక్ష అయితే వేశారో ఇప్పుడు ఆయన నేరస్తుడు కాదు, అమాయకుడని తెలిసిన తర్వాత ఆ నేరాన్ని ఈ సాక్షుల మీద వేయాలి. ఓకే, అబద్ధ సాక్షిపై వేయాలి. మరి 18వ వచనం మళ్ళీ చదువుకుందామా? 18, 19, 20 వచనాలు చదువుకుందాం. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడి అని ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్లే వానికి అబద్ధ సాక్ష్యం ఎందుకు చెప్పాడు ఈయన? వాడిని అమాయకుడిని నేరస్తుడిగా చేయాలని చేశాడన్నమాట. కాబట్టి అబద్ధ సాక్షిపై ఆ శిక్ష వేయాలి. బాగున్నది కదా? అది విడ్డూరంగా ఎట్లా ఉంటుంది? విడ్డూరంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ దినాల్లో అబద్ధ సాక్ష్యం చెప్తే పెద్ద పట్టించుకోవట్లే. కాబట్టి ఇది విడ్డూరంగానే ఉండొచ్చు. సామాన్యమే కదండి, అబద్ధం అంటే సామాన్యంగా కదండి. 1000 అబద్ధాలు ఆడే కదండి పెళ్లి చేయాల్సి వచ్చింది. అనేటువంటి పరిస్థితుల్లో అబద్ధ సాక్ష్యం చెప్పడం పెద్ద ఏం కాదు. కాబట్టి ఇది విడ్డూరంగా ఉంటుంది. అబద్ధ సాక్షిని ఆ విధంగా శిక్షించాలనేది విడ్డూరంగా ఉంటుంది. రెండవ విషయం మరి 19, 20 వచనాలు కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 19, 20 వచనాలు. అట్లు మీ మీద నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. చూడండి, ఇది గురి. ఏంటి గురి? చెడుతనాన్ని, దుష్టత్వాన్ని, పాపం నుండి సమాజంలో ఆ పాపం సమాజం నుండి పోవాలి అనేటువంటి గురితో న్యాయం తీర్చాలన్నమాట. అది విడ్డూరంగా ఉంటుందా? కొంచెం అనొచ్చు, విడ్డూరంగానే ఉండొచ్చు అనొచ్చు. కానీ అది మంచిదా కాదా? మంచిదే. పాపం ఎట్లా పోద్దండి సమాజంలో అని అనేటువంటి వాళ్ళకి పాపం నుండి పరిహరించాలి అనేటువంటిది విడ్డూరంగానే ఉంటుంది. 20వ వచనం. మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఎకను చేయకుందురు. దుష్కార్యం, తప్పు, దుష్టత్వం, చెడు, పాపం. అసలు పాపం అనే మాటే అంటానికి ఈ దినాల్లో పాపం ఏమిటండి అని అంటారు కదా. 3వ విషయం, కంటికి కన్ను పంటికి పన్ను నియమం. ఓకే, మరి 20వ వచనంలో ఉన్నదా ఆ మాట? మిగిలిన దేశంలో అట్టి దుష్కార్యమును ఎకను 21లో ఉంటుంది, ఇంగ్లీష్లో వేరుగా ఉంటుంది. 21 అని సరిదిద్దుకుందాం.
ఆల్ రైట్. ఇక్కడ మనం గ్రహించేది ఏంటంటే ఈ కంటికి కన్ను, పంటికి పళ్ళు అని ఉంటుంది తెలుగులో. ఒక ఒక పంటికి ఒక పన్ను ఉంటుంది కాబట్టి పన్ను అని బైబిల్లో ఆ విధంగా ఏదైనా కానీ ఒక మాట సరిదిద్దినప్పుడు, మనకు అనుకూలంగా ఉండేది సరిదిద్దినప్పుడు ఆ బ్రాకెట్లో ఉన్నటువంటి దాన్ని సరిదిద్దాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్లో పెడతామన్నమాట. అది మనం గ్రహించాలి. కాబట్టి మరలా చదువుతాను 21వ వచనం. నీవు ఎవరిని కటాక్షింపకూడదు, న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చేటప్పుడు కటాక్షం ఉంటే ఎట్టాగు? ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, అంటే పంటికి పన్ను, పన్ను అంటే ట్యాక్స్ కాదు, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు మీది మీకు విధించి, అది ఒక విధి, అది ఒక న్యాయం, ఆ యొక్క చట్టం. అక్కడ కోర్టులో జరిగేటువంటి నియమనం అన్నమాట. అంటే తగిన రీతిలో కంటికి కన్ను, ఒక కన్ను పోతే 2 కళ్ళు తీయకూడదు, అది శిక్ష కాదు. ఒక పన్ను పోతే పళ్ళన్నీ తీయకూడదు, అది శిక్ష కాదు. సరిపోయిన రీతిలో, నేరానికి తగినటువంటి రీతిలో శిక్ష ఉండాలి. ఇప్పుడు యుద్ధాలు కూడా అదే కదా అంటుంది, తగిన రీతిలో యుద్ధం చేయాలి. అంతేగాని సివిలియన్స్ మీద సైనికులు యుద్ధం చేసి వాళ్ళందరినీ హతమార్చకూడదు. దట్ ఈస్ నాట్ రైట్. జస్ట్ లా అంటారు, జస్ట్ వార్ అంటారు. జస్ట్ వార్లో ఉన్నటువంటి నియమం అది. తగిన రీతిలో మరి స్పందించాలి అనేటువంటి నియమం అన్నమాట. కంటికి కన్ను, పంటికి పన్ను నియమము మరలా ఇచ్చట తటస్థపడుతుంది. నిర్గమకాండం 21:24 చూద్దాం. నిర్గమకాండం 21:24. కంటికి కన్ను, పంటికి పన్ను, పళ్ళు అని ఉంది అక్కడ. చేతికి చెయ్యి, కాలికి కాలు. ఇది సరైనటువంటి రీతిలో కోర్టులో తీర్పు తీర్చడానికి ఇచ్చినటువంటి ఒక విధి, ఒక ప్రిన్సిపల్. అంతేగాని మరి వ్యక్తిగతంగా పగ తీర్చుకుని దానికి సంబంధించింది కాదు. గాంధీ గారు అంటారు, వ్యక్తిగతంగా తీర్చుకుంటే కంటికి కన్ను తీసేస్తే ద హోల్ వరల్డ్ బికమ్ బ్లైండ్ అంటాడు. ఓకే, అది ఈయనేమో మరి వ్యక్తిగతంగా మనం అన్వయించుకోకూడదు. కోర్టులో నియమం అని అది తలంచుకునేటువంటి నియమం అని మనం తలంచాలి. కంటిన్యూ చేద్దాం. పాశ్చాత్య న్యాయస్థానాలకు, అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి కోర్టులో, ఇప్పుడు ఈయన కార్సన్ గారు మరి వెస్టర్నర్ కాబట్టి తన ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని క్రిటిసైజ్ చేస్తారు. అది కొన్ని మనకు వర్తించవచ్చు, కొన్ని మనకి వర్తించకపోవచ్చు. ఎక్కువ శాతం వర్తించుకుంటాం. ఎందుకంటే మానవులు ఎక్కడున్నా కానీ అక్కడున్నా కానీ మానవులు పాపులే కదా. తెల్ల చొక్క అయినంత మాత్రాన, నల్ల చొక్క అయినంత మాత్రాన పెద్ద భేదమే ఉండదు. హృదయం ఒకటే, పాప హృదయం. కాబట్టి అన్యాయం ఇక్కడ జరుగుద్ది, అన్యాయం అక్కడ జరుగుద్ది. ఆ కోర్టులో అట్లా ఉంటే ఇక్కడ మన కోర్టులో కూడా కొంచెం భేదం ఉంటే ఉండొచ్చు, కానీ మానవ హృదయం ఒకటే. కాబట్టి పాశ్చాత్య న్యాయస్థానాలకు ఈ 3 న్యాయ విధులు, పై చెప్పినటువంటి ఈ 3 న్యాయ విధులు చాలా విడ్డూరంగా అనిపించవచ్చును. అబద్ధ సాక్ష్యమును వక్రీకరించి చెప్పినప్పుడు దానిని పట్టించుకొనరు. అబద్ధ సాక్ష్యమును వక్రీకరించి చెప్పినప్పుడు దానిని పట్టించుకోరు. ఎవరు? ఈ కోర్టులో అబద్ధ సాక్ష్యం ఎవరు చెప్పట్లేదండి, అందరూ చెప్పట్లేదు కదండి. ఓకే, అరే ప్రమాణం చేసామయ్యా,
ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, అబద్ధం చెప్పనని ప్రమాణం చేసే కదా. ఏదోలండి, అది మామూలుగా చెప్పాలి కాబట్టి చెబుతున్నామండి, అబద్ధం చెప్పకుండా ఎట్లా ఉంటామండి అని అంటారు. ఒక విధంగా పాశ్చాత్య దేశాల్లో అబద్ధం చెప్పటం అనేది వ్యభిచారం కంటే సీరియస్గా తీసుకుంటారు. ఓకే, కానీ ఆ దేశంలో కూడాను ఇప్పుడు పాడైపోయింది. చాలామంది వస్తున్నారు, ఇక లీగల్గాను ఇల్లీగల్గాను వస్తున్నారు, వాళ్ళ ఫిలాసఫీని దాన్ని రుద్దారు. కాబట్టి అబద్ధం చెప్పటం అనేది పెద్ద నేరంగా ఎంచుకోవట్లా. అలాంటి పరిస్థితి అన్నమాట. దాన్ని బాగా పట్టించుకోనరు, అబద్ధ సాక్ష్యాన్ని పెద్ద నేరంగా పట్టించుకోనరు. సామాజిక న్యాయం జరగాలనే ఉద్రేకము ప్రోత్సహించే ప్రయత్నాలు అధికారులలో ఆగపడదు. ప్రజలు న్యాయం తీర్చాలని ధర్నాలు వేస్తారు, స్ట్రైక్స్ చేస్తారు. మరి దానికి స్పందించి ప్రభుత్వం వాళ్ళు, న్యాయాధిపతులు వాళ్ళు చేస్తుంది రైటు అని వారిని పురికొల్పి న్యాయం తీర్చాలి కదా. వాళ్ళని అణచేటటువంటి రీతిగా, న్యాయం జరగకుండా వాళ్ళని అణచేటువంటి రీతిగా చేస్తున్నారు అన్నమాట. చాలా ఏడ్పుని దుఃఖించేటువంటి పరిస్థితి కదండి. ఇంకా సమాజంలో న్యాయం లేకపోతే ఒకరినొకరిని నరుక్కుని చంపుకు తింటారు కదా, సమాజం ఉండదు. కాబట్టి న్యాయం అనేది, నీతి న్యాయం అనేది ఎప్పుడు కలిసి ఉంటుంది అన్నమాట. వ్యక్తిగతంగా మరి ధర్మం చేయాలి, వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవించాలి, నీతియుక్తంగా జీవించాలి. దానిలో భాగం ఏంటంటే సమాజంగా న్యాయం జరగాలి. కాబట్టి నీతి న్యాయాలు అనేది ఎప్పుడు కూడాను అంటుకుని ఉంటాయి. ఓకే, డెకాయోసునే అంటారు గ్రీక్లో, అది నీతి న్యాయం. తప్పించుకొనగలిగితే అబద్ధమాడు అని అబద్ధమాడాయా, నువ్వు తప్పించుకోగలిగితే అబద్ధం చెప్పేసేసే. వాళ్ళే చెబుతారు, లాయర్సే చెబుతారు అబద్ధం ఆడమని. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు, నువ్వు ఆ నేరం చేసావు, మరి నువ్వు తప్పించుకోవాలనుకుంటే అబద్ధం ఆడాల్సి వస్తుంది అని వాళ్ళే సప్లై చేస్తారు. ఇట్లా చెప్పుకొని పట్టుపడటమే సిగ్గుచేటు. పాపం చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు సిగ్గుండదు, పట్టుబడినప్పుడే సిగ్గు. రెండో విషయం, న్యాయ సిద్ధాంతములను చెప్పేవారి దృష్టిలో జైలు శిక్షను బట్టి సమాజము కేంద్రంగా ఉంటుంది. జైలు శిక్షను బట్టి సమాజం కేంద్రంగా ఉంటుంది, లేక వారిని మార్చగలదు. అంటే జైల్లో వేస్తే జైలు మార్చగలదు. దేని నుండి? మరి వాళ్ళ దృష్టిలో జైలు శిక్ష సమాజానికి క్షేమంగా ఉండేటువంటిది. సమాజం క్షేమంగా ఉండాలి అంటే వాళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని శిక్షించండి. ఓకే, వాళ్ళని అది మార్చుద్ది. అందువలన ఏమంటారంటే ఈ ప్రిజన్స్ని కరెక్షన్ సెంటర్స్ అంటారు. ఎందుకంటే ఆ శిక్ష మార్చుద్ది, ఆ వ్యక్తిని స్వస్థపరచుద్ది. స్వస్థపరచకపోయినా సరే, లేక నేరస్తుడు సమాజమునకు వాడు జరిమానా కట్టుట ద్వారా వారి రుణము తీర్చుకుంటాడు. వాడు బాగుపడిపోయినా కానీ వాడు చేసినటువంటి నేరానికి ట్యాక్స్ కడతాడు కదా, జరిమానా కడతాడు కదా, అది సమాజానికి లాభం కదా. కనీసం సమాజానికన్నా వాడి డబ్బు పనికి వస్తుంది, వాడు ట్యాక్స్ కట్టుకుంటాడు అనేటువంటి దృష్టి అన్నమాట. ఆ నేరస్తుడు చెడ్డవాడు లేక చెడ్డ పని చేసేవాడు అని చెప్పుటకు అన్ని చోట్ల అన్ని వేళలా సందేహిస్తారు. ఎవరు? మనుషులు. ఆ మాట రాదండి, ప్రజల్లో ఆ మాట అవాయిడ్ చేస్తారు. చెడ్డవాడు, దుష్టుడు అనేటువంటి మాట రాదు.
చెడ్డ పని చేశాడు, దుష్ట పని చేశాడు, పాపం చేశాడు. పాపం అనే మాట రాదు. దాన్ని అవాయిడ్ చేసి ఏదో దాన్ని అవాయిడ్ చేసేటువంటి రీతిగా ఏదన్నా చెబుతారు అన్నమాట. ఏదో విధంగా వాడి హృదయంలో చెడు ఉంది అని అవాయిడ్ చేస్తూ ఏదో విధంగా నేరస్తుని సమాజ కుటుంబం పరిస్థితిపై పడిన ప్రభావాన్ని సుదీర్ఘంగా విశ్లేషిస్తారు, అనలైజ్ చేస్తారు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లున్నారు కదా, వాడు విడాకుల కుటుంబంలో మరి జీవించాడు కదా, తల్లిదండ్రులు లేరు కదా, దాన్ని బట్టి ఇట్లా చేశాడు. అంతేగాని పాపం ఉంది, పాప హృదయం ఉంది అనేటువంటి అనలైజ్ చేయరన్నమాట. ఆ విధంగా అది వాడు పాపం చేశాడు, వాడి హృదయంలో పాపం ఉన్నది, మరి దానికి విరుగుడేంటి? అప్పుడు పాపాన్ని హరించే మార్గం కనిపెట్టాలి. పాప రక్షకుడు, పాపం అని ఒప్పుకుంటే పాప రక్షకుడి దగ్గరికి వెళ్ళాలి. అది పెద్ద ప్రాబ్లం. ఎవరు పాప రక్షకుడు? పాపం ఎట్లా పోద్ది? కాబట్టి పాపం అనే చెప్పొద్దు. మరి ఏంటి? ఆ పరిస్థితులను బట్టి అట్లా అయ్యాడండి అని సమర్థిస్తారు. పాపం అనే మాట, దుష్టత్వం అనే మాట, ఈవిల్ అనేటువంటి మాట, ఈవిల్ హృదయం అనేటువంటి మాట, ఈవిల్ చెడు క్రియ అనేటువంటి మాట వాడరు. అది జరిగేటువంటి న్యాయస్థానంలో కానీ లేకపోతే సమాజంలో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో జరిగేటువంటిది అని ఆయన చెప్తున్నాడు. మరి మన దేశంలో ఎట్లుందో అది వేరే సంగతి. ఏదో విధంగా నేరస్తుని సామాజిక కుటుంబ పరిస్థితిపై పడిన ప్రభావాన్ని సుదీర్ఘంగా అనలైజ్ చేస్తారు. ఇక కోర్టు వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడతారు, ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏరి, ఆయన కంప్యూటర్లో ఎట్లా, ఆయన హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, వాడి సెల్ ఫోన్ ఎవరికి చేస్తున్నాడు. దీంతో ఇక సంవత్సరాల పాటు అనలైజ్ చేస్తారు. పాపం అనేటువంటిది హృదయంలో ఉందనే కన్క్లూజన్కి రావటానికి వాళ్ళు అవాయిడ్ చేస్తారు, రాకుండా ఉండటానికి అవాయిడ్ చేస్తారు. పాపమని ఒప్పుకుంటే పాప రక్షకుని దగ్గరికి రావాలి. కాబట్టి ఏదో విధంగా ఇందువలనని రెవెంజ్ సినిమాలలో, రెవెంజ్ అంటే పగదీర్చుకునేటువంటి సినిమాల్లో భయంకరమైన క్రూరత్వంతోనూ రాక్షసులుగా చిత్రీకరించి అట్టి వారిపై పగ తీర్చుకున్నట్టు న్యాయమైన పని అని చిత్రీకరిస్తారు. పగ తీర్చుకోవటం మంచిదండి, వ్యక్తిగతంగా పగ తీర్చుకోకూడదు అని ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉంది. రోమా 12 ఫర్ ఎగ్జాంపుల్. పగ తీర్చుకొనుట నీది కాదు, పగ తీర్చుకున్నట దేవునిది. దేవుడికి అన్నీ తెలుసు, ఆయన న్యాయవంతుడు, ఆయనకి వదిలిపెట్టండి అని విశ్వాసులకి ఇచ్చినటువంటి ఆదేశం. పగ తీర్చుకొనరాదు. లీవ్ రూమ్ ఫర్ గాడ్ టు యాక్ట్. 12 రోమా 12:9 అనుకుంటాను. రోమా 12:9 పగ తీర్చుకొనుట. 7, 8, 9 అంతకు ముందు చెప్పున. రోమా 12:13 క్షమించండి దయచేసి. ప్రియులారా, బిలీవర్స్కి చెప్తుంది, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి పగ తీర్చుకోకూడదు. కానీ ఈ మూవీస్లో ఏంటి, పగ తీర్చుకోట మంచిదే, పగ తీర్చుకోవచ్చు అనేటువంటి రీతిగా చిత్రీకరిస్తారు. ఎందుకు పగ తీర్చుకుంటే న్యాయం అని?
వాడు చేసినటువంటి అన్యాయం, దుష్టత్వం, వాడు చేసినటువంటి ఆ యొక్క క్రూరత్వం రాక్షసుల్లాగా చిత్రీకరిస్తే అప్పుడు ఆ వాడు పగ తీర్చుకొనుట న్యాయమైనదే అనేటువంటి రీతిగా ఈ యొక్క రెవెంజ్ సినిమాలు ఉంటామన్నమాట. మళ్ళీ చూస్తాను. ఇందువలననే రెవెంజ్ సినిమాలలో భయంకరమైన క్రూరత్వంతోనూ రాక్షసులుగా చిత్రీకరించి అట్టి వారిపై పగ తీర్చుకుంటే న్యాయమని చిత్రీకరిస్తారు. బైబిల్ వైఖరి క్రూరత్వంతోనూ దీనికి స్వాభావికంగా బద్ధ విరుద్ధంగా ఉంటుంది. పగ తీర్చుకొనకూడదు. చదివాం కదా రోమా 12:19 పగ తీర్చుకొనకూడదు. దాని మూలాలను ఎందుకు అసలు పగ తీర్చుకోవటం అసలు ఏంటి, వీటన్నిటి మూలాలు ఏంటి అనే దానికి బైబిల్ వెళ్తుంది అన్నమాట. దాని వేళ్ళు, రూట్స్, రెక్స్ అంటారు, దాని రూట్స్ను పరిశీలిస్తుంది. ఏది? బైబిల్. అంటే దాని మూలాలను, దాని వేళ్లను స్వాభావికంగా బైబిలు పరిశీలిస్తుంది. న్యాయస్థానములు దుష్కార్యమును, చెడుతనమును పరిహరించును. న్యాయస్థానములు దుష్కార్యములు అని అక్కడ పరిహరించులు అంటే అక్కడ పర్జని, దర్జి కాదు, పర్జని ఉండాలి. పర్జింగ్, క్లెన్జింగ్ అన్నమాట. ఇప్పుడు అక్కడ ఉండే న్యాయస్థానములు బైబిల్ ప్రకారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చెడుతనాన్ని దాన్ని రూపుమాపులు చేయాలి, పరిహరించాలి. పర్జ్, క్లెన్స్, పరిశుద్ధం చేయాలి. సంఘాన్ని పరిశుద్ధం చేసేటువంటి రీతిగా న్యాయస్థానాలు ఉండాలి అని బైబిల్ చెబుతుంది. మూడో విషయం, మనము జైలు శిక్ష విధిస్తాం. నేరమునకు తగిన శిక్ష సరిపోతుందా లేదా అని సామాన్యంగా తలంచం. నేరమునకు తగిన శిక్ష సరిపోతుందా లేదా అని సామాన్యంగా తలంచం. కంటికి కన్ను, పంటికి పన్ను, దాన్ని ఏమంటారంటే లెక్స్ టెలియోనిస్. లెక్స్ టెలియోనిస్. ఆ యొక్క నియమం యొక్క పాత్ర అది అన్నమాట. ఏంటి దాని పాత్ర? నేరమునకు తగిన శిక్ష విధించటం. ఈ యొక్క లెక్స్ టెలియోనిక్స్ అనేది కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి నియమం ఏం చేస్తుందంటే తగిన శిక్ష మరి న్యాయస్థానాలు విధించటానికి ఇచ్చినటువంటి నియమం. ఇప్పుడు చెప్పండి, బైబిల్ చెప్పేది విడ్డూరంగా ఉంటుందా, లేకపోతే మన న్యాయస్థానాలు, పాశ్చాత్య న్యాయస్థానాలు అవి విడ్డూరంగా ఉంటున్నాయా? అది మనం గ్రహించుకోవాలి. వ్యక్తిగతమైన బాధ్యతను మనం తలస్తే సామాజికమైన న్యాయంపై దృష్టి ఉంచినప్పుడు మన న్యాయ తీర్పులు, మన న్యాయ విధులు సరైనవి కాదని మనమే, మన న్యాయస్థానాలే విడ్డూరములని గుర్తించవలెను. కాబట్టి బైబిల్ చెప్పేది విడ్డూరాలు కాదు, విడ్డూరాలుగా విచిత్రాలుగా కనిపించినప్పటికీ మనం చిట్ట చివరి గ్రహించాల్సింది ఏంటంటే మన స్థానాలే విడ్డూరంగా ఉంటవి. బైబిల్ చెప్పేది రైటే అని మనం గ్రహించుకోవాలి. న్యాయం ఇంకా బైబిల్లో అందువలన ఆ దినాల్లో ఈ దినాల్లో నాకు తెలియదు, ఆ దినాల్లో ఏ లా కోర్సు చేసినా కానీ ఈ పంచగ్రంథాల్లో ఉన్నటువంటి న్యాయ విధులను స్టడీ చేస్తారు. ఎందువల్లంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాయం చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అన్నమాట. ఏ నేరం యొక్క ఇంటెన్షను,
దానికి తగినటువంటి శిక్ష. పంటికి పన్ను, కంటికి కన్ను, పంటికి పన్ను. లెక్స్ టెలియానిస్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము అనేకసార్లు అన్యాయంగా ప్రవర్తించిన దాన్ని బట్టి మీ యొక్క ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆ విధులను, మరి ముఖ్యంగా ఆ 10 ఆజ్ఞలను ధిక్కరించి ఉంటున్నాం ప్రభువా. యేసు ప్రభు మరి దాన్ని వేరే విధంగా అర్థమిచ్చేటువంటి రీతిగా తాత్పర్యం ఇచ్చి దానికి తగినటువంటి రీతిగా పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. అందును బట్టి వందనాలు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో అన్యాయం చేయకుండా న్యాయం చేయటానికి, అబద్ధం చెప్పకుండా సత్యం చెప్పటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.